థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇప్పుడు మా రైటర్, డైరెక్టర్, మా కెప్టెన్ ఆఫ్ ద షిప్ మహేష్ బాబు గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. హలో అండి, అందరికీ నమస్కారం. ఈ సినిమా ఫస్ట్ నుంచి సపోర్ట్ చేశారు. అట్ ది సేమ్ టైం ఫస్ట్ వచ్చేది న్యూస్ పేపర్లో మన రివ్యూసే వస్తాయి కాబట్టి పొద్దున్న లేవగానే. సో ఎవ్రీథింగ్ వాజ్ సో ఎక్సైటింగ్ అండ్ ఆల్మోస్ట్ వి కుడెంట్ స్లీప్ ద హోల్ నైట్ అండ్ జస్ట్ రివ్యూస్ చదువుతూనే ఉన్నాం. హ్యాపీ యూనో ఆఫ్టర్ ఆల్ ద ఎఫర్ట్ దట్ వి పుట్. చిన్న చిన్న న్యూయాన్సెస్ కూడా అబ్జర్వ్ చేసి వాటి గురించి ఆర్టికల్స్లో రాస్తున్నారు, విచ్ ఫీల్ సో గుడ్. అంటే సినిమాని నాట్ జస్ట్ ఎంటర్టైన్మెంట్, యూనో ఇన్ డిఫరెంట్ లెవెల్స్లో అది ఆడియన్స్ ఎంజాయ్ చేయగలిగితే అది చాలా హ్యాపీ అనిపిస్తుంది యాజ్ ఏ క్రియేటివ్ ఫీల్డ్లో ఉన్న వాళ్ళందరికీ. ఈ సినిమాకి సపోర్ట్ చేసిన టెక్నీషియన్స్, మ్యూజిక్ డైరెక్టర్స్ కానీ నుంచి అవినాష్ గారు, మా ఆర్ట్ డైరెక్టర్ అండ్ శ్రీకర్ సార్, డిఓపీస్ సిద్ధార్థ్ నూని అండ్ జార్జ్, అందరికీ మంచి పేరు వచ్చింది. సో ఎప్పుడైనా కలెక్టివ్గా అందరు టెక్నీషియన్స్కి పేరు వస్తుందంటే సినిమాలో వి ఆల్ కుడ్ ఎక్సీల్ ఎట్ సమ్ పాయింట్ అనేది నా బిలీఫ్. అండ్ కమింగ్ టు అవర్ స్టార్ కాస్ట్, అంటే చిన్న చిన్న క్యారెక్టర్ ఆర్టిస్టుల నుంచి ఆల్మోస్ట్ రావు రమేష్ గారు, మురళీ శర్మ గారు, తులసి గారు, వీళ్ళందరి గురించి ఎవ్రీబడి రోట్ వన్ లైన్ ఇన్ దర్ రివ్యూస్. సో విచ్ మీన్స్ ద ఫిలిం హ్యాస్ ఎ హోల్సమ్ ఫీలింగ్ ఉన్నట్టు అనమాట. సో ఎవ్రీ క్యారెక్టర్ హ్యాస్ అన్ ఆర్క్, కంప్లీట్నెస్. ఆ క్యారెక్టర్లో ఏదో ఒక రిఫ్లెక్షన్, వాళ్ళు కనెక్ట్ అయ్యే విషయాలు ఉన్నట్టు నేను ఫీల్ అవుతున్నా. అండ్ అవర్ స్టార్స్ రామ్ పోతినేని గారు అండ్ ఉపేంద్ర సార్, దే హ్యావ్ డన్ ద మ్యాజిక్. సో మనం ఎన్నో ఊహించుకుని రాసుకుంటాం, అది అందరూ ప్రతి డైరెక్టర్ చేసే పని. బట్ వెన్ వీ ట్రావెల్ విత్ ద రైట్ టీమ్ అండ్ ద రైట్ కాస్టింగ్, వండర్స్ విల్ హ్యాపెన్. అండ్ దట్ వండర్ ఈజ్ వాట్ ఏకేటి అంటే ఆంధ్ర కింగ్ తాలూకా. అండ్ ఈ అన్నిటికి మించి ఫస్ట్ డే ఈ కథ విన్నప్పటి నుంచి ఈ రోజు వరకు నా పక్కనే ఆల్మోస్ట్ బ్రదర్లా ట్రీట్ చేస్తుంటారు నన్ను రవి సార్ కానీ, నవీన్ గారు కానీ. ఐఎమ్ రియల్లీ ఎమోషనలీ కనెక్టెడ్ విత్ దెమ్. ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ అండి. ఇలాంటి సినిమా యాక్చువల్లీ వాళ్ళు నాతో చేయించారు, అది చెప్పను. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ మహేష్ గారు. అండ్ మీ ఎమోషన్ మేము అర్థం చేసుకోగలుగుతాం. ఇంకా ఈ వచ్చే కమింగ్ వీక్స్ అంతా కూడా ఆడి మీరు ఇంకా మంచి హిట్ కొట్టాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాం. ఎస్, అండ్ ఈ సినిమా రిలీజ్ అవ్వకముందు ఈ క్యారెక్టర్కి వై ఉపేంద్ర గారు అని క్వశ్చన్ చేసిన వాళ్ళందరూ కూడా సినిమా రిలీజ్ అయ్యాక సూర్య క్యారెక్టర్కి హీఈస్ ద యాప్ట్ అండ్ పర్ఫెక్ట్ అని వింటూ ఉన్నాం. గట్టిగా ఒకసారి ఉపేంద్ర గారి కోసం క్లాప్స్ అండి. అండ్ ఇప్పుడు ఉపేంద్ర గారిని